పార్టీ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు. నమస్తే నిఖిల్ గారు, మనం చూస్తున్నాం కేవలం 24 గంటల వ్యవధిలోనే ఓవైపు జూరాల, మరోవైపు మంజీరాకు సంబంధించిన ప్రాజెక్టు బ్యారేజీ ఇబ్బంది తలెత్తిన పరిస్థితి, ప్రమాదంలో మునిగిన సందర్భం, డేంజర్ బెల్స్ మోగిన పరిస్థితి కనిపిస్తోంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వహణ, గతంలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన మరమ్మతులు, మేడిగడ్డకు సంబంధించిన మరమ్మతులు చేయట్లేదు, కనీసం గతంలో చేపట్టిన ప్రాజెక్టులు ఉన్న ప్రాజెక్టులకు కనీసం రిపేర్లు కూడా చేయని పరిస్థితి. ఎట్లా చూడాలి దీన్ని? ముందుగా మీతో పాటు టీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రాజెక్టులకు సంబంధించి మనం ఒక్కసారి గమనిస్తే, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలపరిమితికి సంబంధించి చూస్తే రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు కొట్టుకుపోయినాయి. దానికన్నా ముందు ఒక్కసారి గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు కొట్టుకుపోతే ఏం చేయాలి, దాంట్లో చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ఏం చేయాలో ఒక్కసారి మనం గమనిస్తే, గత 65-70 సంవత్సరాలకు సంబంధించిన ఇరిగేషన్ విభాగానికి సంబంధించిన మొత్తం విభాగంలో ఈఎన్సీ అని ఉంటారు, ఇంజనీర్ ఇన్ చీఫ్. తను ఆ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ విభాగానికి హెడ్ ఆఫీసర్. తను ఆ డిపార్ట్మెంట్లో వచ్చే ప్రతి విభాగానికి సంబంధించిన ఇష్యూస్ని, దాంట్లో ఉండవలసిన నీటికి సంబంధించిన పంపకాలు కానీ మిగతా అన్నిటికి సంబంధించిన ఇష్యూస్ని తను సార్ట్అవుట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ 70 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా కేసీఆర్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అనే విభాగం కూడా అదే ఈఎన్సీ గారి కింద ఉంటే, లేదు భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు ఏమన్నా వస్తే రేపు పొద్దున వర్క్స్ ఇవన్నీ ఇనిషియేట్ చేయడానికి ఇబ్బందులు రాకుండా ఉండడానికి అని చెప్పి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి సంబంధించి ఒక సపరేట్ ఈఎన్సీనే కేసీఆర్ గారి ప్రభుత్వం అపాయింట్ చేసింది. దానికి సంబంధించిన మొత్తం వ్యవస్థను రూపకల్పన చేసి, ఏమన్నా ఇట్లాంటి ఇష్యూలు వస్తే ఇంజనీరింగ్ అధికారులకు సంబంధించి ఎస్సీ దగ్గర మొదలు పెడితే సిఈ గారి స్థాయి వరకే 50 లక్షల పరిమితికి లోపడి ఎటువంటి రిపేర్ ఉన్నా స్వయంగా నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసే విధంగా గత ప్రభుత్వం దానికి సంబంధించిన మొత్తం పర్ఫార్మెన్స్ రెడీ చేసి పెట్టింది, ఇంప్లిమెంటేషన్ కూడా చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మొత్తం పక్కన పెట్టడంతో పాటు మేడిగడ్డ దగ్గర మొదలు పెడితే రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్టుగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో చిన్న చిన్న రిపేర్లు వస్తాయి. కేవలం 300-400 కోట్లతో అయిపోయేదాన్ని పక్కన పెట్టి దాదాపుగా ఈ 18 నెలలు అని అంటే ఏడాదిన్నర పాటు ఏ రకంగా ఇబ్బందులకు గురి చేసింది, దానికి సంబంధించి మేడిగడ్డను మొత్తం పడవ పెట్టి కాళేశ్వరమే కొట్టుకుపోయింది అని ఏ రకంగా ఎటువంటి పిచ్చి ప్రయోగాలు, పిచ్చి ప్రేలపనలు చేసిందో మనమంతా వింటా ఉన్నాము. కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయడానికి మాత్రమే ఇటువంటి అవకాశాలను ఏ రకంగా వాళ్ళు వాడుకున్నారో చూస్తున్నాం మనము. దాంట్లో భాగంగా ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మంలో పెద్దబాబు దగ్గర మొదలు పెడితే, నాగార్జున సాగర్ నుండి హైదరాబాద్కి నీళ్లు తీసుకొచ్చే సుంకిశాల రిటైనింగ్ వాల్ దగ్గర మొదలు పెడితే, ఎస్ఎల్బీసీలో నిన్నగాక మొన్న 8 మంది దాంట్లోనే ఉండిపోయిన పరిస్థితి, ఆ వాల్ మొత్తం కూలిపోయిన పరిస్థితి దగ్గర మొదలు పెడితే, నిన్నగాక మొన్న ప్రియదర్శిని జూరాలకు సంబంధించి మనం వింటా ఉన్నాము. ఈరోజు మళ్ళీ కొత్తగా మంజీరాకు సంబంధించి వింటా ఉన్నాము. కంప్లీట్గా హైదరాబాద్ నగరానికి 1.5 కోటి మంది నివాసం ఉండే హైదరాబాద్ నగరానికి నీళ్ళు అందించే మంజీరా లాంటి అత్యంత కీలకమైన ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఈరోజు ఆఫ్రాన్ కానీ మిగతావన్నీ కొట్టుకుపోతున్న పరిస్థితుల్లో దానికి వస్తున్న ఇబ్బందులను చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి రాష్ట్రంలో ఉండే డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఆర్గనైజేషన్ ఉంటుందో, వాళ్ళు మార్చి 22 నాడే, అంటే 3-3.5 నెలల క్రితమే వాళ్ళు ఇటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది, మీరు ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన రిపేర్ వర్క్స్ ఇనిషియేట్ చేయండి అని చెప్పినా కూడా వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా, దానికి సంబంధించిన ఇనిషియేషన్స్ ముందుకు తీసుకుపోకుండా ఇంటెన్షనల్గా ఈరోజు ఇటువంటి పరిస్థితి రావడానికి వాళ్ళు ప్రయోగాలు చేసినట్టుగా కనబడతా ఉంది. ఇవన్నీ చేసి ఎంతసేపు కేసీఆర్ గారిని బదనాం చేయాలన్నది మాత్రమే వీళ్ళ టార్గెట్గా కనబడతా ఉంది తప్పితే, ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి కేవలం 4-5 కోట్ల రూపాయలు కూడా అయ్యే పరిస్థితి ఉండదు. అంత చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి, వాటిని రెక్టిఫై చేసుకుంటే రేపు పొద్దున భవిష్యత్తుకి ఇబ్బందే ఉండదు కదా. వీళ్ళు వీటన్నిటిని పక్కన పెట్టి కేవలం ఇంటెన్షనల్గానే ఇవన్నీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అనేక సార్లు ఇవి జరుగుతున్నా కూడా అసలు ఓఎండ్ఎం డిపార్ట్మెంట్ పనిచేస్తుందా లేదా, దాంట్లో అధికారులు ఉన్నారా లేదా అనేది కూడా ఈరోజు క్వశ్చన్ మార్క్ గా ఉన్న పరిస్థితి ఉంది. ఈఎన్సీ ఏం చేస్తా ఉన్నారు, ఓఎండ్ఎం ఆఫీసర్స్ ఏం చేస్తా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఎంతసేపు చక్కర్లు కొడతా ఉంటారు హెలికాప్టర్లలో. అవి తప్పితే రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులో ఏ పరిస్థితి ఉంది, నీటిపారుదల రంగంలో ఏం జరుగుతూ ఉంది, దానికి సంబంధించిన ఇనిషియేషన్స్, ఓఎండ్ఎంకి సంబంధించిన రిపేర్లు ఇవన్నీ ఎట్లా చేయాలి, దానికి సంబంధించిన బడ్జెట్స్ అన్ని ముందే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ పక్కన పెట్టి వేసవి కాలంలో నార్మల్గా ఇటువంటి రిపేర్స్ అన్ని చేసే అవకాశం ఉంటుంది. వర్షాలు పడవు కాబట్టి దానికి ఇన్ఫ్లో, ఏ రకమైన డ్యామ్ అయినా రిజర్వాయర్ అయినా కూడా ఇన్ఫ్లో ఎక్కువ ఉండదు కాబట్టి రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని పక్కన పెట్టి అంత అయిపోయిన తర్వాత ఈరోజు వర్షాకాలం మొదలైన తర్వాత తూతూ మంత్రంగా దానికి సంబంధించిన ఇనిషియేషన్ వర్కులు మొదలు పెట్టడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఉంది. ఒకవైపు వరద వస్తూ ఉంటే వీళ్ళు రిపేర్ చేయడానికి అవకాశమే ఉండదు, ఆస్కారమే ఉండదు, డ్యామ్ మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటన్నిటిని కొట్టుకుపోయిన తర్వాత, ఇబ్బందులకు గురైన తర్వాత ఈరోజు మీరు దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ గమనిస్తే, ఖమ్మంలో ఏదైతే పెద్దవాగు కొట్టుకుపోయిందో దాన్ని ఈ రోజు వరకు 30 కోట్లు నష్టం జరిగినా కూడా ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో రిపేర్ చేసిన పరిస్థితి లేదు. 1.5 సంవత్సరం కాలంలో ఒక చిన్న డ్యామ్ని, ఒక చిన్న నదిని మీరు రిపేర్ చేస్తున్న పరిస్థితులు లేవు.
ఇటువంటిది మీరు గమనిస్తే దేనికి సంబంధించి చూసినా కూడా రాష్ట్రంలో అటు కృష్ణా బేసిన్లో కానీ ఇటు గోదావరి బేసిన్లో కానీ అన్ని రకాలుగా ఇటువంటి చిన్న చిన్న ఓఎండ్ఎం ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దాన్ని రిపేర్ చేయకుండా కేవలం ఇంటెన్షనల్గా వీటన్నిటిని పడవ పెట్టి దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా, దానికి సంబంధించిన శాంక్షన్ లెటర్స్ ఇవ్వకుండా కేవలం కేసీఆర్ గారిని ఎట్లా బదనాం చేయాలి, కేసీఆర్ గారు గతంలో అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్న రోజుల్లో ఎక్కడైనా కొట్టుకుపోయిన పరిస్థితులు చూసినామా? ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏమొచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఓఎండ్ఎం వాళ్ళు రంగంలోకి దిగి దానికి సంబంధించిన ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసే పరిస్థితులు ఉంటుండే. కేవలం ఇప్పటికైనా ఈ వర్షాకాలం మొదలైనా కూడా రాష్ట్రంలో అత్యంత కీలకంగా ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఉన్న చిన్న చిన్న ఇష్యూస్ని వెరీ ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేసి రేపు పొద్దున పీక్ వర్షాకాలం మొదలయ్యేసరికి రానున్న జూలై నెలలో కానీ ఆగస్టు నెలలో కానీ ఆలోపు ఇవన్నీ సార్ట్అవుట్ చేసి రాష్ట్రంలో ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇట్లాంటివి జరగకుండా, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన జంట నగరాలకు నీళ్ళందించే మంజీరా లాంటి నదులకు సంబంధించి పూర్తిగా రిపేర్లు చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. ఓవైపు సాగునీటి ప్రాజెక్టులు అలాగే తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వహణలో కూడా కాంగ్రెస్ సర్కారు ఘోర వైఫల్యం చెందుతుందని నిఖిల్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాస్తవానికి రాష్ట్రానికి ప్రాణాధారమైనవే తాగు అలాగే సాగునీటి ప్రాజెక్టులు. వీటికి సంబంధించిన నిర్మాణాలు ఎంత కీలకమో వాటి నిర్వహణ కూడా అంతే కీలకం. గత ఏడాదిన్నర కాలంలో కనీసం ఒక ప్రాజెక్టుకు ఒక ఇటుక కూడా పేర్చలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. చివరికి నిర్వహణ కూడా చేయకపోవడంతో ఓవైపు జూరాల మరోవైపు మంజీరా కూడా ఈరోజు ప్రమాదపు అంచున కొట్టుమిట్టాడుతున్నాయనే అంశాన్ని కూడా నిఖిల్ గారు ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వెంటనే వీటి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. వాసుదేవ్ రెడ్డి గారు, ఇక్కడ చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి కేవలం 24 గంటల వ్యవధిలో జూరాలకు సంబంధించిన డేంజర్ బెల్స్ మోగుతున్నాయనే అంశం తెరపైకి వచ్చిన 24 గంటల లోపలనే హైదరాబాద్కు తాగునీటి అందించే అత్యంత కీలకమైన బ్యారేజ్ మంజీరా బ్యారేజ్కు సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చింది. అక్కడ కూడా ప్రమాద పంచుల్లో ఉంది అది. దాన్ని కూడా వెంటనే రిపేర్ చేయాలని ఒక నిపుణుల బృందం నివేదికను ప్రభుత్వానికి సమర్పించి నెలలు గడుస్తున్నా దాన్ని తొక్కిపెట్టారనే అంశం కూడా తెరపైకి వస్తుంది. ప్రభుత్వ వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ప్రాజెక్టుల నిర్మాణం అయితే చేపడతలేరు, కనీసం నిర్వహణ కూడా చేయట్లేదనే ఈ విమర్శను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భం మనం చూసాం. ముందుగా ప్యానల్లో ఉన్న సోదరునికి అదేవిధంగా మీకు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేశ ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారి సేవలను ఒకసారి స్మరించుకుంటూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ 19 నెలల పాలనలో వారి యొక్క నిర్లక్ష్య వైఖరి అన్ని రంగాలలో స్పష్టంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ప్రధానంగా నీళ్ల కోసం ఆనాడు కేసీఆర్ గారు ఒక అపర భగీరథుల లెక్క ప్రయత్నం చేసి ప్రాజెక్టుల నిర్మాణం చేసిండు. ఉన్న ప్రాజెక్టులను కాపాడుకోవడానికి, నీళ్ళ వాటర్ను కొట్లాడి తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసి మనం ముందుకెళ్ళిన సందర్భంలో వీరు వచ్చిన తర్వాత నీళ్ళ వాటర్ దేవుడెరుగు ఉన్న ప్రాజెక్టులను మెయింటైన్ చేయడానికే వీళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తున్నది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల ఇవాళ జూరాల కావచ్చు, మంజీరా కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు జూరాల సంబంధించి మొన్ననే మా పార్టీ నాయకులు స్వయంగా సందర్శించడం జరిగిన సంఘటన ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, వీళ్ళ నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉన్నది, వీరు ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదని చెప్పి మా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా దాన్ని సందర్శించడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్ర వీడడం లేదని స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వారికి పాలన మీద దృష్టి లేదు. పాలన మీద దృష్టి ఉంటేనో ఎక్కడ ఏం జరుగుతుంది, ఇలా సమ్మర్లో ఎట్లాంటి ఓఎండ్ఎం చేసుకొని మెయింటైన్ చేసుకొని మరి వర్షాకాలంలో మరి వరదలు వస్తాయి, ఆ వరదలు వచ్చినప్పుడు ఏ జాగ్రత్తలు పాటించాలని ఒక ఆలోచన విధానం పరిపాలకులకు లేకపోవడమే ఇవాళ దురదృష్టం. అది లేకపోవడం వల్లనే ఇలా జూరాల కావచ్చు, బంజీరా కావచ్చు. ఇవాళ ఇదొక్కటే కాదండి, ఇవాళ ఇదే వారి జిల్లాలకు సంబంధించి ఆనాడు ఇప్పుడు సోదరు చెప్పిండు వట్టెం పంపు మునిగిందని, సుంకిశాల కూలిపోయిందని ఇవన్నీ చెప్పడం జరిగింది. సుంకిశాలకు సంబంధించింది కూడా ఆనాడు వీరిచ్చిన డిపార్ట్మెంట్ అధికారులే, ఎక్స్పర్ట్ కమిటీనే అధికారులపై ఆ యొక్క కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలని చెప్తే కూడా కాంట్రాక్టర్ చర్య తీసుకోవడం పక్కన పెట్టి అదే కాంట్రాక్టర్కు వారి జిల్లాలోనే 4,000 కోట్ల ప్రాజెక్టు ఇచ్చారు మళ్ళా. అంటే వీరి యొక్క చర్యలు ఏ విధంగా ఉన్నాయంటే, మీరు ఏమన్నా చేయండి అంటే వీరు మాత్రం మెయింటైన్ చేయరు. వీరి హయాంలో వీరు యొక్క 19 నెలల కాలంలో వీరు వచ్చినాక కూలిపోయిన ప్రాజెక్టులు ఇప్పటిదాకా సోదరు చెప్పినట్టు ఎస్ఎల్బీసీ టన్నెలు పూర్తిగా కూలిపోతే 8 మందిలో 7 జాడ ఇప్పటివరకు తెలియలేదు. దానికి ఒక విచారణ కమిటీ ఉండదు, దాని మీద ఎంక్వైరీ ఉండదు.
కానీ నాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు అందించాలని తీసుకొచ్చిన ప్రాజెక్టుల పైన విచారణ కమిటీలు వేస్తారు, ఎంక్వైరీలు వేస్తారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అనేక కార్యక్రమాల మీద మీరు ఏబీసీబీ నోటీసులు ఇస్తారు. ఓకే, మరి మేము అడుగుతా ఉన్నాం తెలంగాణ ప్రజల పక్షాన, వీటిపైన ఎందుకు చర్చ పెట్టరు? వీటిపైన నేను స్పష్టంగా ఒక ప్రతిపక్ష పార్టీగా, మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఉన్నది, ఇంకో పార్టీ కూడా ఉన్నది. మేము బాగా గొప్పలు చేసుకుంటామని చెప్పుకుంటున్నా. బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా ఉన్నది కదా. బీజేపీ నాయకులు అసలు వీటి మీద ఎందుకు మాట్లాడరు? బీఆర్ఎస్ ఒకటే మాట్లాడన్నా? ఇవాళ ఈ రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. మీరెందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేరు? ఈ యొక్క ప్రాజెక్టులో జరుగుతున్న నిర్లక్ష్య వైఖరి విషయంలో కావచ్చు, అదేవిధంగా మనకు రావాల్సిన వాటా విషయంలో కావచ్చు, మీరు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు? అరే ఇక్కడే జరగదు, ఇక్కడ మీరు ప్రశ్నించరు. పోనీ కేంద్రం నుంచి తీసుకురావాల్సిన మీ బాధ్యతను గుర్తెరిగి మీ బాధ్యతను నిర్వర్తించరు. ఇదేం చూద్దామండి? అంటే మీకు ప్రజలు ఓట్లు వేయలేదా? ఎందుకు వేసినట్టు మీకు ఓట్లు? 8 ఎంపీలు ఇచ్చినాం కదా, 8 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా మీకు తెలంగాణ ప్రజలు. మీరెందుకు కొట్లాడరు? అంటే దీన్ని స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా ప్రశ్నించే తత్వం ఇలా బీజేపీ కోల్పోయింది. ఇలా మొదటి నుంచి వెళ్ళి ప్రశ్నించేది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు. అందుకనే బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నాయకులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. టార్గెట్ చేసి ఒక్కొక్కరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, ఒక్కొక్కరిని ఏ విధంగా జైలుకు పంపించాలి, కమిషన్లు వేయాలి, నోటీసులు పంపాలనే ఒక కుట్ర ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారు. అంటే ప్రశ్నించే గొంతు ఉండకూడదు. ప్రశ్నించే గొంతు ఉంటే ఏమవుతుందంటే వారి అన్ని బయటపడతాయి. కాబట్టి ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ యొక్క పాలన గాలి కొదిలేసి ఇలా పాలన ఈ వీరికి చేతుల నుంచి వెళ్ళేటట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఎంతసేపు వీరికి ఏం కావాలంటే ఇన్కమ్ ఉన్న డిపార్ట్మెంట్ వీరికి కావాలి. ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ మాత్రమే పైసలు ఇచ్చేదే కావాలి, తీసుకునేదే కావాలి, కానీ పైసలు ఖర్చు పెట్టేది ఉండద్దు వీళ్ళ చేతిలో. సో అది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమవుతా ఉన్నది, వరదలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ తప్పకుండా ఇలా జూరాలకు సంబంధించి దాన్ని రిపేర్ చేయడంలో కావచ్చు, అదేవిధంగా మంజీరా వాటర్కి సంబంధించింది కావచ్చు, ఎక్కడెక్కడ ఓఎండం ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు మరి మీకు ప్రత్యేకమైన శాఖనే తీసుకున్నారు కదా. అంటే హెలికాప్టర్లు తీసుకొని మీరు పర్సనల్ ఫంక్షన్లు పోవడం కాదు. ఇవాళ వీటి మీద ప్రత్యేక రివ్యూ చేయండి. ఇలా అకాడమిక్ ఇయర్ వస్తే ఎడ్యుకేషన్ మీద రివ్యూ ఉండదు, అదేవిధంగా వర్షాకాలం వస్తే ఈ ప్రాజెక్టుల మీద రివ్యూ ఉండదు. గతంలో సమ్మర్లో మరి ఏం చేయాలి, ఇప్పుడు వర్షాకాలంలో ఏం చేయాలని ఒక ముందు చూపు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం వల్లనే ఇట్లాంటి కార్యక్రమాలను, ఇట్లాంటి నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పాలన మీద దృష్టి పెడతలేదు. మేము అదే అడుగుతా ఉన్నాం. ఈ ఒక పక్క ఇవి ఉన్నాయి, ఇంకో పక్క మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఆ హామీలను ఎట్లాగో విస్మరిస్తూ ఉన్నారు. కనీసం వీటిని మీరు ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి చేయాలని ఒక ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరం. చాలా కీలకమైన అంశం ఇది. పూర్తిగా ఓవైపు హామీలను గాలికి వదిలేశారు, మరోవైపు ఉన్న ప్రాజెక్టులను కూడా గాలికి వదిలేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని వాసు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. నిఖిల్ గారు, ఇక్కడ నిన్న కేటీఆర్ గారు చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక ప్రభుత్వ హయాంలో, గత ప్రభుత్వాల హయాంలో ఏమైనా ప్రాజెక్టులు చేపడితే ప్రాజెక్టుల నిర్వహణ అనేది తర్వాత వచ్చే ప్రభుత్వాలకు సంబంధించిన బాధ్యత. ఏమైనా ఇబ్బందులు తలెత్తినా, ప్రమాదాలు వచ్చినా, లేక డ్యామేజ్ జరిగినా కానీ రిపేర్లు చేయడం అనేది సర్వసాధారణం, దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా జరుగుతుంది. కానీ తెలంగాణలో ఎందుకు జరగడం లేదని సూటిగా ప్రశ్నించిన పరిస్థితి. మంజీరా కావచ్చు, అలాగే జూరాలకు సంబంధించిన అంశం కావచ్చు, మేడిగడ్డ ఎన్నికల సందర్భంలో పెద్ద ఎత్తున యాగి చేసిన మేడిగడ్డను కూడా, వీటిని అన్నింటినీ కూడా రిపేర్ చేయకుండా ఒకే ఘాటున కట్టడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మీరు చెప్తున్నట్టుగా నిన్న మా కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టుగా ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అంటే పార్టీలు అనేటివి గెలుస్తూ ఉంటాయి, ఓడుతూ ఉంటాయి, మళ్ళీ గెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ చాలా సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ అధికారులు వాళ్ళే ఉంటారు, ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళు వాళ్ళ ప్రయారిటీస్ ఏముంటాయి అనేది ఇక్కడ మనం కొలమానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు వచ్చినప్పటి నుండి ఎంతసేపు అప్పులు చేస్తూ ఉన్నారు, ఇంకేదో చేస్తూ ఉన్నారు తప్పితే రాష్ట్రంలో ఒక్క కొత్త ప్రాజెక్ట్ తీసుకున్న పరిస్థితి లేదు. పోనీ ఉన్న వాటిని ఏమైనా సక్రమంగా నడిపిస్తున్నారా అంటే అవి నడిపిన పరిస్థితి లేదు. దాంట్లో చిన్న చిన్న రిపేర్లు ఏమైనా వస్తే వాటిని రిపేర్ చేస్తున్నారా అంటే అవి చేస్తున్న పరిస్థితి లేదు. వీటన్నిటిని పక్కన పెట్టి ఎంతసేపు రాజకీయాలు ఏం చేయాలి, పబ్బం ఎట్లా గడుపుకోవాలి, మీకెంత మాకెంత కమిషన్లు ఎట్లా పంచుకోవాలి. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళే చెప్తా ఉన్నారు, మా పార్టీలో 20%, 30%, 40% కమిషన్లు తీసుకుంటా ఉన్నారని. ఇవన్నీ తీసుకుంటా ఉన్నారు, బడ్జెట్ ఎస్టిమేషన్లు పెంచుతా ఉన్నారు తప్పితే ఒక్క ప్రాజెక్టును రిపేర్ చేసిన పరిస్థితి లేదు ఈరోజు. గతంలో మా కేటీఆర్ గారి నాయకత్వంలో, మా కేసీఆర్ గారి నాయకత్వంలో ఏవైతే పనులు జరిగినాయో వాటికే ఈ రోజుకు కొబ్బరికాయలు కొడుతూ వాటిని మళ్ళీ ప్రారంభాలు చేస్తూ కాలం గడుపుతా ఉన్నారు తప్పితే
ఈ 18 నెలల కాలంలో అంటే ఏడాదిన్నరలో వాళ్ళు తీసుకున్న ఒక్క ఇనిషియేషన్ లేదు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మరొక విషయం మనం గమనిస్తే ఇదే బీజేపీ నాయకులు గతంలో మేడిగడ్డలో చిన్న చిన్న రిపేర్లు వస్తే ఎన్డీఎస్ఏకి లెటర్ రాసిండ్రు. ఈరోజు రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిగా ఉండి ఆనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు. ఓకే. మరి ఈరోజు రాష్ట్రంలో ఒకవైపు ఖమ్మంలో ఉన్నటువంటి పెద్దవాగు మొత్తం కొట్టుకుపోయింది. వట్టెంలో పంప్ హౌజులు మునిగిపోయినాయి. సుంకిశాలలో రిటైనింగ్ వాల్ మొత్తం కూలిపోయింది. దాదాపుగా 200-300 కోట్ల నష్టం జరిగింది. ఇటు ప్రియదర్శిని జూరాలకు సంబంధించి నిన్న మొన్న వార్తలు వింటూ ఉన్నాం. ఈరోజు మరీ స్పష్టంగా మంజీరకు సంబంధించి చూస్తూ ఉన్నాం. ఇన్ని జరుగుతూ ఉంటే ఇదే కిషన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? ఇదే బండి సంజయ్ గారు ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? పొద్దున్న లేస్తే శివాలు వస్తే మీయి, శివాలు వస్తే మాయి, లేదంటే ఇవాళ ఆదివారము, రేపు సోమవారము, ఎల్లుండి మంగళవారము. కిషన్ రెడ్డి గారేమో నేను కుర్కురే ప్యాకెట్లు పంచాలన్నా, రైల్వే స్టేషన్లలో లిఫ్ట్లు ఓపెన్ చేయాలన్నా, ఏమన్నా గేట్లు ఓపెన్ చేయాలన్నా. ఇవి తప్పితే రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల మీద కానీ లేదంటే అధికార పార్టీని ప్రశ్నించాలన్న సోయి కానీ వీళ్ళకి ఎక్కడన్నా కనబడుతున్న పరిస్థితి ఉందా? అధికారంలో ఉన్న వాళ్ళకేమో చేసే నిబద్ధత లేదు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి మరొక పార్టీ బీజేపీకి ఏమో అసలు ప్రశ్నించే పరిస్థితే కనబడతలేదు. దాన్ని పక్కన పెడుతూ వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులేమో, వాళ్ళ ఎంపీలేమో ఉన్న 8 మంది పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి గారిని ఎట్లా వెనకేసుకురావాలి, ఎట్లా పొగడాలి అన్న దాని మీదనే వాళ్ళ ఫోకస్ కనబడతా ఉంది. ఈ రోజు ఈ 18 నెలల కాల పరిమితిలో కేవలం రాష్ట్ర ప్రజల కోసం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు మిగతా వాటి కోసం కానీ ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ కేవలం ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కనబడతా ఉంది. గతంలో 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే బాధ్యత తీసుకొని అన్నింటినీ అప్లిఫ్ట్ చేసే విధంగా పనిచేసినామో ఈరోజు మళ్ళీ అదే బాధ్యతతో రాష్ట్రంలో చిన్న ఇబ్బంది వచ్చినా కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకోటి కనబడుతున్న పరిస్థితి లేదు. గతంలో వచ్చినటువంటి ఎన్డీఎస్ఏ ఈ రోజు ఎందుకు రాలేకపోతా ఉంది? రాష్ట్రంలో ఎన్ని జరుగుతా ఉన్నా కూడా చాలా స్పష్టంగా 2024-25 సంవత్సరానికి సంబంధించి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిండ్రు. ఏమని? రాష్ట్రంలో దాదాపుగా 900 చెరువులు, నదులు వీటికి సంబంధించి రిజర్వాయర్లకు సంబంధించి ఓఎండ్ఎం పనులు చేయాల్సి ఉంది అని. ఈ రోజు కూడా కనీసం 300-400 ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కూడా మీరు ఎందుకు చేయలేకపోయినరు అంటే 30-40% కూడా చేయలేకపోయినరు. స్వయంగా అధికారం ఇంజనీర్ల స్థాయిలోనే ఉంది కదా, 50 లక్షల వరకు ఖర్చు పెట్టే పరిస్థితి. వాళ్ళు నిర్ణయాలు తీసుకొని రిపేర్లు చేద్దామని చూస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా విడుదలవుతున్న పరిస్థితి లేదు. విడుదల కానప్పుడు కాంట్రాక్టర్లు ఏ రకంగా వస్తారు, పనులు ఏ రకంగా జరుగుతూ ఉంటాయి? వీటన్నిటికీ బాధ్యత తీసుకోవాల్సింది కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే, ఈ రేవంత్ రెడ్డి గారే అనేది చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడతా ఉంది. చాలా కీలకమైన అంశం ఇది. రాష్ట్రానికి సంబంధించిన హక్కుల విషయంలో కేవలం బీఆర్ఎస్ మాత్రమే మాట్లాడుతోంది. రాష్ట్రంలో ప్రాజెక్టులకు ఇబ్బందులు తలెత్తిన సందర్భంలో కావచ్చు, హామీల అమలు చేయని కాంగ్రెస్ సర్కార్ను బీజేపీ ఎందుకు నిలదీస్తలేదనే అంశాన్ని కూడా ఇక్కడ నిఖిల్ గారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. వాసు గారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, రాష్ట్ర రైతుల ప్రయోజనాలు, తెలంగాణ హక్కుల కోసం మాట్లాడుతున్న బీఆర్ఎస్ మాత్రమే కాబట్టి బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టేందుకు రకరకాలుగా రాజకీయ బురద జల్లేందుకు కమిషన్లు, కేసుల పేరిట ఇబ్బంది పెడుతున్నారు తప్ప వీరికి చిత్తశుద్ధి లేదనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. వాసు గారు, ఇక్కడ మనం చూసాం నిన్న కేటీఆర్ గారితో పాటు హరీష్ రావు గారు కూడా అనేక కీలకమైన అంశాలు నిన్న ప్రస్తావించిన పరిస్థితి. సాగునీటి సంక్షోభం సృష్టించే ప్రయత్నంగా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్ల పూర్తిగా ఓవైపు కృష్ణాలో అలాగే గోదావరిలో కూడా మనం పూర్తిగా ప్రాజెక్టుల నిర్వహణ లేకపోవడం, కొత్త ప్రాజెక్టులు చేపట్టకపోవడం, ఉన్న ప్రాజెక్టుల రిపేర్లు కూడా చేయకపోవడంతో పూర్తిగా ఓవైపు తాగునీటి సంక్షోభం, మరోవైపు సాగునీటి సంక్షోభం పొంచి ఉంది తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ రాష్ట్రానికి అనే ఒక కీలకమైన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితులను గమనిస్తే డెఫినెట్గా సాగునీటి సంక్షోభం రాబోతుంది అనేది మాత్రం స్పష్టంగా చెప్పగలం. ఎందుకంటే ఇప్పుడు మంజీరా వాటర్ హైదరాబాద్కు కోటి జనాభా ఉన్న హైదరాబాద్కు సంబంధించి మంజీరా వాటరు ఈ యొక్క దీన్ని రిపేర్ చేయాలనే సోయి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం ఒకటి, మనం జూరాల కూడా చూస్తున్నాం. కాబట్టి ఇది కాకుండా మనం ఇంకా 2-3 అంశాలు మనం ఒకసారి మనం చర్చించుకుంటే, ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క మనకు నికర జలాలను కూడా మరి అపరంగా పక్క రాష్ట్రాలకు అప్పచెప్పే పరిస్థితి కనిపించబోతున్నది అనే ఒక అనుమానం మాత్రం వస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు మొన్న పీపీటీ ఇచ్చినప్పుడు ఏం చెప్పిండే అంటే, మాకు 1500 అటు 1000 గోదావరిలో 1000 500 కృష్ణాలో మొత్తం 1500 టీఎంసీలు ఇచ్చి మీరు ఏమన్నా చేసుకోండి అని వారు మాట్లాడిన తీరు కనుక గమనిస్తే ఒకసారి దాన్ని బట్టి చూస్తే మనకు రావాల్సిన 1500 ఇస్తే చంద్రబాబు డెఫినెట్గా ఇస్తారు 1500. ఇప్పుడు ఎందుకంటే మనకు గోదావరిలో 968 టీఎంసీలు ఇప్పటికే మనకు ఇచ్చిన దాన్ని ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేసి 948 టీఎంసీలు మనం సాధించుకోగలిగినాం. తీసుకున్న దానికి అన్ని అనుమతులు వచ్చినాయి. ఇప్పటికే గోదావరిలో ఏదైతే ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారో మిగులు జలాలు, వృధా జలాలను తీసుకుపోవడానికి 3000 టీఎంసీలు తీసుకుపోతామని ఏవైతే చెప్పారో ఆ మిగులు జలాల్లో 1950 టీఎంసీలు కావాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు
అపెక్స్ కౌన్సిల్ ముందర చెప్పిండు, సిడబ్ల్యూసి కూడా చెప్పిండు, లెటర్లు కూడా రాయడం జరిగింది అప్పుడున్న కేంద్ర మంత్రులకు. ఓకే. సో ఇప్పుడు అదొక పక్క ఉన్నది, దాంట్లో 1000 టీఎంసీలు అంటా ఉన్నాడు. మరి కృష్ణా విషయానికి వస్తే కృష్ణాలో మనకు అప్పుడు తాత్కాలిక ఒప్పందం 1 సంవత్సరానికి మాత్రమే 299 టీఎంసీలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆ ప్రాతిపదికనే మళ్ళీ తెలంగాణ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పాపం కూడా కాంగ్రెస్దే. అప్పుడు ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రిజర్వాయర్లు నిర్మాణం చేయకపోవడం వల్ల అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడున్న బేసిక్ చేసుకొని 299 టీఎంసీలు మాత్రమే అప్పుడు అలొకేషన్ జరిగింది టెంపరీ పద్ధతిలో. సో దానికి సంబంధించి ఇప్పటికే మనం అనేక సార్లు డిబేట్ చేసుకున్నాం కూడా. సో ఆ లోతుకు వెళ్లకుండా సో దాంట్లో కూడా అంటే నేను 299 టీఎంసీలు మీరు అడిగినరు, నేను 500 టీఎంసీలు అడిగినామని ఎంత అబద్ధం, పచ్చి అబద్ధాన్ని వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. సో వాస్తవం ఏంది, ఈ కృష్ణాలో కూడా కేసీఆర్ గారు నాడు ఏం చేసిండు అంటే దాంట్లో కూడా మాకు 765 టీఎంసీలు రావాలి. ఆ 765 టీఎంసీల కోసం ఇప్పటికే ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతూ ఉన్నాయి, ట్రిబ్యునల్ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. మన అడ్వకేట్లు, మన ఇంజనీర్లు దాని మీద గట్టి వాదనలు ఇస్తూ ఉన్నారు. ఒక పక్క వాదనలు జరుగుతూ ఉంటాయి ట్రిబ్యునల్లో. సో ఇరిగేషన్ సంబంధించిన ట్రిబ్యునల్లో ముఖ్యమంత్రి గారు మాత్రం 500 టీఎంసీలు అంటే వాదనలు వీగిపోతాయి కదండి. అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇవాళ ఈ ప్రాజెక్టులను రిపేర్ చేయకపోవడం వల్ల, మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ నీళ్ళన్నీ మొత్తం కూడా ఏపీకి తరలించే ఒక కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదా అంటే డెఫినెట్గా చేస్తూ ఉన్నది. ఇలా ఎంత అంటే మొత్తం నీళ్లను మొత్తం పక్క రాష్ట్రాలకి అప్పరంగా అప్పచెప్పడానికే ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందా అనే యొక్క విధంగా వారి యొక్క పరిపాలన యొక్క విషయం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది కదా. సో కాబట్టి ఇవాళ సాగుకు సంక్షోభం, తాగుకు సంక్షోభం రాబోతా ఉన్నది డెఫినెట్గా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానం అంతా కూడా చంద్రబాబు గారి ఆలోచన విధానమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. వారి రాహుల్ గాంధీ గారిదో లేకపోతే ఇందిరాగాంధీ గారిదో రాజీవ్ గాంధీ గారో ఆలోచన విధానం రేవంత్ రెడ్డిలో లేదు. అది ఇప్పుడు ఏమైంది అంటే పాలిస్తున్న పార్టీ కాంగ్రెస్ అయినా కూడా పాలించే నాయకుడు ఆలోచన విధానం రేవంత్ రెడ్డి గారిది. డెఫినెట్లీగా వారి ఆలోచన విధానం తెలుస్తూ ఉన్నది కదా. ఎందుకంటే వారికి మొత్తానికి బేసిక్స్ తెలియదు, బేసిక్స్ తెలియదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. మొన్న పీపీటీ సెక్రటరీలో ఇచ్చినప్పుడే వారి యొక్క ప్రశ్నలు అడిగే విధానాన్ని బట్టి మనకు తెలిసిపోయింది. కాబట్టి నిత్యము అబద్ధాలు మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ముఖ్యంగా ఈ సాగునీటికి సంక్షోభానికి ఇలా కాంగ్రెస్ రావడం వల్లనే ఈ యొక్క గతి దాపురించింది అనేది మాత్రం తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ఈ మంజీరాకు సంబంధించి ప్రత్యేకంగా మొన్న మార్చిలో 22వ తారీఖు నాడు స్టేట్ డ్యామేజ్ మన డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్ అది. ఆ స్టేట్ డ్యామేజ్ సేఫ్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్ రిపేర్ చేయాలని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. లేఖలు రాసినా కూడా ఇప్పటి వరకు పట్టింపు లేదు. అంటే మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది డెఫినెట్గా. కాబట్టి ఇవాళ కృష్ణాలో, గోదావరిలో మనకు రావాల్సిన వాటిని డెఫినెట్గా సాధించుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. మీరు వాదనలు గట్టిగా వినిపించాలంటే ఆ వాదనలు వీగిపోయే విధంగా వీరి ప్రకటనలు ఉంటా ఉన్నాయి, వీరి స్టేట్మెంట్లా ఉంటా ఉన్నాయి. అక్కడ చంద్రబాబు గారు ఏ స్టేట్మెంట్ ఇస్తాడో దానికి అనుకూలమైన స్టేట్మెంట్ మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇస్తున్నట్టే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇలా మనకు రావాల్సిన 2018 అంటే 1950, 968 దాదాపు 2918 గోదావరిలో రావాలి, 760 టీఎంసీలు కృష్ణాలో రావాలి. వీటి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నదో ప్రజలకు మీరు సమాధానం చెప్పండి. ప్రజలకు సమాధానం చెప్పండి. మీరు మాకు చెప్పకుండా మంచిదే. కాబట్టి ఇలా మమ్మల్ని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన ఒక యోధుడు, నాయకుడు కేసీఆర్ గారిని బదనం చేసే విధంగా కేసీఆర్ గారు అపరంగా అప్పచెప్తుండు ప్రాజెక్టులను ఏపీకి, అపరంగా ఆనాడే అగ్రిమెంట్ జరిగినాయని ఇట్లాంటి చౌకబారు మాటలు మాట్లాడి మీరు గత ముఖ్యమంత్రి గారి మీద మీరు అబండాలేయాలి, బురద జల్లాలని చూస్తే డెఫినెట్గా తెలంగాణ సమాజం ఊరుకోదు. తెలంగాణ సమాజం అన్నింటినీ గమనిస్తూ ఉన్నది. మీరు వచ్చినాక ఏం జరిగింది, గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ విధంగా ఉండే. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల, మిషన్ కాకతీయ తీసుకొచ్చి చెరువులను బాగు చేయడం వల్ల ఆ మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ కూడా మరి బ్రహ్మాండంగా మరి పారకం పారి ఇవాళ 3 కోట్ల దాదాపుగా 3 కోట్ల టన్నుల ఉత్పత్తి జరిగింది అంటే కారణం ఆనాటి కేసీఆర్ గారు ముందు చూపే తప్పితే మీరు వచ్చిన తర్వాత ఒక ఇటుక పేర్చలేదు, ఒక ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు, ఒక ప్రాజెక్టుకు ₹1 మీరు విధించలేదు. ఇలా ఎన్డీఎస్ చెప్పిన రిపోర్ట్లో పేజీ నెంబర్ 22లో ఏం చెప్పింది,
కాళేశ్వరంలో కుంగిపోయిన మేడిగడ్డను రిపేర్ చేయొచ్చు అని చెప్పింది. మేము రిపేర్ చేస్తామని చెప్పి ఎల్ఎన్టీ ముందుకొచ్చింది. ఎల్ఎన్టీ ముందుకొచ్చినాక కూడా మీరు కావాలని ఒక దుర్బుద్ధితోటి వారు ముందుకొచ్చినా కూడా మీరు వారికి అవకాశం ఇవ్వకుండా రిపేర్ చేస్తా అని చెప్పినాక దాన్ని పడావు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనలో దాగి ఉన్నది ఏంటి అంటే ఈ నీళ్ళన్నీ ఏపీకి తరలించకపోయేందుకు మార్గం సుగమం చేయడానికే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇక్కడ కూర్చొని ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. మనం చూస్తున్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క గోదావరిలోనే దాదాపు 3000 టీఎంసీలపై హక్కులు సాధించేందుకు అప్పుడు పోరాటం చేస్తే ప్రయత్నాలు చేస్తే కేవలం గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణలో 500, అంటే సగానికి సగం తగ్గించేసి ఏపీ తీసుకెళ్లిపోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైఖరి కనబరుస్తుందో ఇది అత్యంత దుర్మార్గమైన వైఖరి. తెలంగాణ రాష్ట్ర హక్కులను పూర్తిగా కాలరాసే విధంగా ఉందని వాసు గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిఖిల్ గారు, ఇక్కడ కీలకమైన అంశం, ఓవైపు రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులు, గతంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన మరమ్మతులు చేపట్టకుండా ఇబ్బంది తలెత్తుతున్న ఈ తరుణంలో మరోవైపు అపెక్స్ కౌన్సిల్కు సమావేశం దిశగా కూడా కేంద్రం అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. గోదావరిపై హక్కుల విషయంలో ఇప్పటికే తెలంగాణ రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతున్న ఈ తరుణంలో నిజంగానే ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశంతోనైనా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? తెలంగాణ హక్కులు కాపాడబడతాయా లేదా అంటే? అపెక్స్ కౌన్సిల్ సమావేశం అనేది ఇప్పుడు కాదు జరగాల్సింది, ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే జరగాల్సింది. చంద్రబాబు గారు తెలంగాణ రాష్ట్రం మీద కుట్రలు ఎప్పుడు మొదలుపెట్టినో నాగార్జున సాగర్ డ్యామ్కి సంబంధించిన దగ్గర మొదలు పెడితే మిగతా వాటన్నిటికీ సంబంధించి ఒకవైపు కృష్ణా జలాలతో పాటు మరోవైపు గోదావరి జలాలు తరలించుకోవడానికి కుట్రలు ఏనాడు మొదలుపెట్టినరో ఆనాడే రేవంత్ రెడ్డి గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉండే. అపెక్స్ కౌన్సిల్ అంటే ఏముంటుందంటే కేంద్రానికి సంబంధించిన జలశక్తి మంత్రితో పాటు రెండు రాష్ట్రాలు, ఏ రాష్ట్రం అయితే క్వశ్చన్ చేస్తుందో, ఏ రాష్ట్రం మీద క్వశ్చన్ చేస్తుందో ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో జలశక్తి శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రి ఈ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ ముగ్గురు కలిసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించిన కండిషన్ ఏంటంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎప్పుడు మాకు పక్క రాష్ట్రంతో ఇబ్బంది ఉందని కంప్లైంట్ చేసినా కూడా ఇమ్మీడియట్గా అయితే ఆ ఇబ్బందినన్నా సార్ట్అవుట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఆ సమావేశం అన్న ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే ఈ 18 నెలల నుండి మీరు ఆ సమావేశం కోసం ఎందుకు కోరలేకపోయినరు? గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 2016లో ఇటువంటి ఇబ్బందులే జరుగుతూ ఉంటే అప్పుడు ఇదే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటే కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోరినరు, మీటింగ్ జరిగింది. దాని తర్వాత 2020లో మళ్ళొకసారి జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి మనం ఎంతనో మనకంత వాటా నీళ్ళలో రావాలి అని చెప్పి సెక్షన్ 3ని ఏ రకంగా సాధించినో మనం చూసినాము, రాష్ట్రం అంతా చూసింది. అన్ని జరిగినా కూడా ఆ సెక్షన్ 3ని ఇంప్లిమెంటేషన్ కోసం ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారు ఈ 18 నెలల కాలంలో పోరాడిన పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన న్యాయమైన వాటా ఏదైతే ఉందో 200 టీఎంసీలు అనేది కేవలం 1 సంవత్సరానికి మాత్రమే, ఇందాక వాసుదేవ్ రెడ్డి గారు చెప్పినట్టుగా దాన్ని పక్కన పెడుతూ ఈరోజు న్యాయంగా రావాల్సిన 550 టీఎంసీలు కృష్ణా జలాల్లో, ఇటువైపు సంబంధించి గోదావరిలో చూస్తే 1950-1960 టీఎంసీల వరకు వరద జలాల్లో రావాల్సి ఉంది మనకు. ఈ రెండిట్లను పక్కన పెడుతూ వాళ్ళు ఎంత తీసుకున్నా సరే అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే అది అనేకమైనటువంటి అనుమానాలకు ఈరోజు మనకు తావిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. దీంట్లో మరొక విషయం ఏంటంటే రాష్ట్రానికి సంబంధించి ఈ అన్ని ప్రాజెక్టులు ఈరోజు ఎండిపోవడం కానీ, కొట్టుకుపోవడం కానీ, లేదంటే ఓఎన్ఎం రిపేర్లు వచ్చినా కూడా దాన్ని మెయింటెనెన్స్ చేయకపోవడం, రిపేర్లు చేయకపోవడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారే చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారే వీటన్నిటిని ఆంధ్ర తరలించుకుపోవడానికి కుట్ర చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ అయినప్పటికీ దీన్ని నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు గారు అనేది మన కళ్ళ ముందు కనబడుతున్నట్టుగా ఈ విషయాలని చూస్తూ ఉంటే మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న హరీష్ రావు గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల మంత్రి సమక్షంలో కేంద్ర మంత్రికి ఏదైతే లెటర్ రాసిండ్రో ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు. దానికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు పేరుతోని వీళ్ళు 200 టీఎంసీలు తీసుకుపోతామంటున్నారు. దానికి సంబంధించి భవిష్యత్తులో 400 టీఎంసీలు తీసుకుపోవడానికి కూడా మీ జలశక్తి శాఖలో ఉన్నటువంటి అధికారులందరితో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో అఫీషియల్గా సమావేశం జరిగిందని హరీష్ రావు గారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుండి చెప్పిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేల్కొన్న పరిస్థితి చూసినాము. ఇట్లా చూస్తూ ఉంటే అనేక సార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని హెచ్చరించింది బీఆర్ఎస్ పార్టీ. అయినా కూడా వాళ్ళు నీళ్లు మొత్తం తీసుకుపోతా ఉన్నారు. దానికి సంబంధించిన ప్రిలిమినరీ రిపోర్ట్లన్నీ సబ్మిట్ చేసిండ్రు కేంద్ర ప్రభుత్వానికి, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా ఈ రోజు వరకు వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పని ఏంటంటే ఒకవేళ తన వల్ల కాకపోతే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో గతంలో ఇటువంటి అనేక పోరాటాలు చేసి ఏ రకంగా అయితే సెక్షన్ 3 లాంటివి సాధించిందో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే విధంగా హరీష్ రావు గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి అవసరమైతే ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం లాంటిది అరేంజ్ చేసి, లేదంటే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద
ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ధర్నాకు కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఏవి చేసైనా రాష్ట్ర నీళ్లు ఒక్కసారి బయటకు పోయినాయంటే మళ్ళీ మనం తిరిగి తెచ్చుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ నీళ్ళకి సంబంధించి వాళ్ళు ఎప్పుడైతే స్టెప్ ముందుకు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారో ఇమ్మీడియట్గా దాన్ని కట్టుదిట్టం చేసే విధంగా రాష్ట్రం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మేల్కొని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి తప్ప చంద్రబాబు కోసం పనిచేయాల్సిన ఆలోచనలని మానుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. సాగునీటి సంక్షోభం రాకుండా ఉండాలంటే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందనే అంశాన్ని నిఖిల్ గారు ప్రస్తావిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా గోదావరిలో నీటి హక్కు, తెలంగాణకు సంబంధించిన రైతుల నీటి హక్కు ఏదైతే ఉందో ఆ హక్కును కోల్పోయే పెను ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కనీసం ఒక్క అడుగు కూడా వేయలేదనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ పక్షాన మాజీ మంత్రి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కనీస కదలిక లేకపోవడం వల్లే ఆంధ్రప్రదేశ్ వేగంగా బనకచర్ల విషయంలో పావులు కదుపుతోంది. ఇప్పుడు మరో అనుమానం కూడా రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతుందనే అంశం కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్న పరిస్థితి. బనకచర్ల కోసమే కాళేశ్వరాన్ని బలిపెడుతున్నారనే అనుమానాన్ని కూడా తెలంగాణ సమాజం వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏదైతే జరుగుతుందో దీనిలో అయినా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల సాధనకు దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా, లేక హక్కులు దెబ్బతింటాయనే ఆందోళన కూడా రైతాంగంలో వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. వాసు గారు, వాస్తవానికి బనకచర్లకు సంబంధించిన అంశంపై బీఆర్ఎస్ మాట్లాడే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం కదలిక లేదనే అంశం కూడా మనం చూసాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ భవన్ వేదికగా ఇచ్చిన సందర్భం. ఆ తర్వాత ఏదో స్పందించినట్టుగా కనిపించినప్పటికీ బనకచర్లను అడ్డుకునే దిశగా ఒక్క అడుగు పడట్లేదనే ఆందోళన రైతాంగంలో కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడు జరగబోతున్న ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనైనా తెలంగాణ వాదన బలంగా వినిపిస్తారా, అడ్డుకుంటారా, తెలంగాణ ప్రయోజనాలను కాపాడతారా లేదా అనే ఒక అనుమానం కూడా తెలంగాణ రైతాంగంలో వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎట్లా చూడాలి దీన్ని? తప్పకుండా, ఎందుకంటే మీరు అన్నది వాస్తవం రాజు గారు. ఎందుకంటే ఇవాళ అపెక్స్ కౌన్సిల్లో ప్రధానమైన చర్చలు గతంలో వీరేం చెప్పిండ్రు, ఒక తెలంగాణ కోసం అనేక అహర్నిశలు కృషి చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారినే అపెక్స్ కౌన్సిల్లో ఒప్పుకొని వచ్చిందని బదనాం చేసిండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు మొదటి అపెక్స్ కౌన్సిల్లోనే ఆనాడు మీరు ఒప్పుకొని వచ్చిర్రు వాటర్ మీద అని చెప్పి బదనాం చేసిన ఈ వ్యక్తి రేపు మళ్ళీ జరగబోయే అపెక్స్ కౌన్సిల్లో వీరు తెలంగాణకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడతారంటే మాత్రం ఒక అనుమానం అయితే పొంచి ఉన్నది. ఈ రైతులకు వచ్చిన అనుమానం నిజంగా వాస్తవమే. ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వచ్చిన అనుమానం ఎందుకు అంటే వీరు మొన్న కేంద్రానికి పోయినప్పుడు ఇవాళ వాస్తవంగా ఈ బనకచర్లకు సంబంధించి టెండర్లు జరుగుతున్నాయని మా పార్టీ మాజీ మంత్రి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ చెప్పేదాకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు. వీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాత డేట్లు వేసి లెటర్లు పంపిండు. ఆ తర్వాత మళ్ళీ పీపీటీ ఇచ్చినాక తెలంగాణ భవన్లో బనకచర్ల ఏ విధంగా తీసుకుపోతున్నాడు, ఏ విధంగా నీళ్లు దోసుకుపోవడానికి ప్రయత్నం జరుగుతున్నది, కుట్ర జరుగుతుందని మళ్ళీ ఇచ్చిన తర్వాత స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఇది ఏదో రాంగ్ పోతా ఉన్నది, మనల్ని బదనా చేసే కుట్ర జరుగుతుందని పీపీటీ చేయడానికి ప్రయత్నం చేసిండు సెక్రటరియట్లో. చేసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళింది కదా. ఢిల్లీకి పోయినప్పుడు ఈయన మాట్లాడిన అంశం ఏంది, అపెక్స్ కౌన్సిల్ అవసరం లేదు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుంటే సరిపోతుంది, అది త్వరలో కూర్చోబోతున్నాం, మేము డేట్లు ఫిక్స్ చేసుకోబోతున్నాం అన్నాడు. అన్నాక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తేరుకొని ఇదేం లేదో కుట్ర జరుగుతూ ఉన్నది, అపెక్స్ కౌన్సిల్ ఒప్పుకుంటలేరు అని అన్నాక మళ్ళీ ఇప్పుడు అపెక్స్ కౌన్సిల్కి పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు అపెక్స్ కౌన్సిల్కు మరి ఒక పక్క బీజేపీ ఇంకో పక్క కాంగ్రెస్, తప్పకుండా తెలంగాణ ప్రయోజనాలను కాపాడే బీఆర్ఎస్, తెలంగాణ హక్కులను కాపాడే బీఆర్ఎస్ పార్టీని కూడా మీరు ఇన్వాల్వ్ చేయాల్సిందే అపెక్స్ కౌన్సిల్లో. ఎందుకు అంటే తెలంగాణ మీద అనువనువుగా అనుభవం ఉన్న నాయకత్వం ఇలా బీఆర్ఎస్లో ఉన్నది. అటు బీజేపీలో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ మనకు స్పష్టంగా ఇంత డీప్గా ఆలోచన చేసిన నాయకత్వం లేదు. అధికారులు ఏమున్నదండి, ఇవాళ వీళ్ళ అడ్వైజర్ ఎవరు, ఆదిత్యనాథ్ దాస్ వీళ్ళ అడ్వైజరు. ఇరిగేషన్ అడ్వైజర్ ఎవరండి, ఆదిత్యనాథ్ దాస్ ఎవరు. మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడుకు అడ్వైజర్ ఉన్న నాయకుడే కదా, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇరిగేషన్కు ఉన్న నాయకుడే కదా, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల గురించి కాపాడడం కోసం ఆయన లెటర్లు రాసిన వ్యక్తే కదా. మరి అట్లాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఢిల్లీ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మీరు కూర్చుంటే తెలంగాణకు అన్యాయం జరగదా? డెఫినెట్గా జరుగుతుంది. కాబట్టి మీరు ఆనాడు మొదటి అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు మాట్లాడింది ఏది, అది సిడబ్ల్యూసి ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్లో దీన్నే మీరు అప్పుడు అబద్ధాలు ఆడిరు కదా. ఒక మొదటి పేర ఒక్కటి చదివి ఆనాడు ఒప్పుకొని వచ్చిండు కేసీఆర్ అని చెప్పి దీంట్లో స్పష్టంగా ఆనాడు మేము ఒప్పుకోలేదు, మాకు 1950 టీఎంసీలు రావాల్సిందే,
మాకు ఇవ్వకుండా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఎంతవరకైనా కొట్లాడతామని ఈ పేజీలో ఉంటే అది చెప్పకుండా ఈయనకు అనుకూలమైన 2 లైన్లు మాట్లాడిపోయిన వ్యక్తి కదా ఈ రేవంత్ రెడ్డి గారు. సో మేము కూర్చున్న దాన్నే మీరు అబద్ధంగా ట్రీట్ చేస్తా ఉన్నారు బయటకు వచ్చి మీడియాలో. రేపు మేము లేకుండా మీరు అపెక్స్ కౌన్సిల్కి పోతే మేము మీన్స్ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ, మాకు కూడా బాధ్యత ఉన్నది. మాకు కూడా 39 స్థానాలను రాష్ట్ర ప్రజలు ఇచ్చిండ్రు ఒక ప్రతిపక్ష హోదా. కాబట్టి ప్రతిపక్ష పార్టీని కూడా అపెక్స్ కౌన్సిల్లో ఇన్వాల్వ్ చేయాల్సిందే. చేస్తేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు లాభం జరుగుతుంది. లేకపోతే తెలంగాణ హక్కులను హరించకపోయడానికి ఏపీ కుట్ర పన్నుతా ఉన్నది. ఆ కుట్రకు మీరు తప్పకుండా దాసోహం అయితేనే ఒక ఆలోచన ఇలా రైతాంగానికి ఉన్నది. ఎందుకంటే ఇలా బీజేపీ మాట్లాడది. బీజేపీ ఇప్పటికి ఏం మాట్లాడుతూ ఉన్నది? ఒకనాడన్నా బీఆర్ఎస్ మాట్లాడే కంటే ముందు ఎప్పుడన్నా ఇట్లాంటి రేవనెత్తిందా? ప్రశ్నించిందా? లేదు కదా. ప్రశ్నించింది ఎవరు? బీఆర్ఎస్ నాయకత్వమే తప్పితే బీజేపీ కాదు కదా. మరి బీజేపీ ఏంది? తానే అంటే తందానంటది. మొన్న మీరు కూర్చున్న సమావేశంలో ఒక ప్రశ్న వేసిండ్రా? 2 ఎంపీలు డికే అరుణ గారును రఘునందన్ రావు గారు పోయిండ్రు వీరు మా అఖిలపక్ష సమావేశానికి. సో మా నాయకుడు అప్పుడు మా ఎంపీ గారు వేయిండ్రు, రవి గారు పోయిండు, ప్రశ్నించిండు, బయటకు వచ్చిండు. మీరు అక్కడ కూడా పార్టీని బదనం చేసే కుట్ర చేస్తూ ఉన్నారు కాబట్టి వాస్తవాలు మాట్లాడతారని చెప్పి బైకాట్ చేసి బయటకు వచ్చిండు. మరి అక్కడ కూర్చున్న బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు, మీరు ఇక్కడ తెలంగాణలో మాట్లాడలేదు కదా. మీరు ఢిల్లీ పోయి అపెక్స్ కౌన్సిల్లో సెంట్రల్ మినిస్టర్ ముందట, సిడబ్ల్యూసీ ముందట బీజేపీ ఏం మాట్లాడుతుందండి? సో కాబట్టి దీంట్లో అనేక అనుమానాలు తాగిస్తున్నాయి. ఈ అనుమానాలకు తెలపడాలంటే, ఈ అనుమానాలు రాకుండా ఉండాలంటే, తెలంగాణ ప్రయోజనాలకు గండి పడకుండా ఉండాలంటే తప్పకుండా బీఆర్ఎస్ నాయకత్వాన్ని, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీని అపెక్స్ కౌన్సిల్లో ఇన్వాల్వ్ చేస్తే మాత్రమే తెలంగాణ నీటి ప్రయోజనాలకు మరి లాభం చేకూరుతుంది అనేది ఇలా రైతాంగంలో ఉన్న ప్రశ్న. కాబట్టి ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిందే. ఎందుకంటే దీంట్లో వద్దని చెప్పడానికి కూడా ఏం రీజన్స్ లేవండి. ప్రతిపక్షం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా పార్టీ నుంచి 2-3 ప్రతినిధులు మీరు పిలుచుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో, వారే వద్దన్నారు. కాబట్టి పిలుచుకోవాల్సింది ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్వైట్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేస్తేనే రాష్ట్ర ప్రయోజనాల హక్కులకు భంగం వాటిల్లకుండా ఉంటుంది. కాబట్టి మీరు మొన్న పీపీటీలో ఇచ్చినప్పుడు ఇలా అనేక సందర్భాలు నేను మళ్ళీ చూపించాను డిబేట్లో, కానీ ఇది మా మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పిండ్రు. ఇది కృష్ణాలో 760 టీఎంసీల గురించి ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతూ ఉన్నాయి, మనకు రావాల్సిన హక్కు అని చెప్పి ఇవాళ కేసీఆర్ గారు లెటర్ రాసిండు. ఇలా ఎన్ని లెటర్లు అంటే ఇగో కృష్ణాలో 760 టీఎంసీలకు సంబంధించి మాకు రావాల్సిన వాటా గురించి ఏ డేట్లో ఏ లెటర్ రాసినామని చెప్పి అనేక సందర్భాల్లో 2015 నుంచి వెళ్ళి 2023 వరకు 28 లెటర్లను కృష్ణా పరివాహంలో తెలంగాణకు 229 టీఎంసీలు కాదు 765 టీఎంసీలు రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ మినిస్టర్కి రాసిన లేఖలండి ఇవి. అలాంటి ఏం చేసిందని వీళ్ళు అడుగుతా ఉన్నారు కదా. మీరు 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు? 10 సంవత్సరాల్లో 299 టీఎంసీలు ఉన్నాయి కదా. మరి ఆ 765 టీఎంసీల గురించి మీరు ఏం చేసిండ్రు అంటే ఇదే. ఈ లెటర్ చూసుకోవాలి మీరు తప్పకుండా. సో కాబట్టి ఇలా రాజీ పడకుండా రాజీ లేని పోరాటం చేసింది నాడు బీఆర్ఎస్ ప్రభుత్వము నీళ్ల కోసం. కాబట్టి తప్పకుండా ఈ అపెక్స్ కౌన్సిల్లో కూడా మరి బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చే విధంగా ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా కీలకమైన అంశం ఇది. తప్పకుండా తెలంగాణ ప్రజల గొంతుగా వినిపించే బీఆర్ఎస్ను కూడా ఢిల్లీకి తీసుకెళ్లాలి. అప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, రాష్ట్ర హక్కులకు సంబంధించిన మాట గొంతు వినిపిస్తుంది. కేవలం ఈ కాంగ్రెస్ కావచ్చు, పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ తెలంగాణ ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడతారు? ప్రయోజనాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా కావచ్చు, తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకున్న ఏకైక గొంతుక బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ను కూడా ఢిల్లీకి తీసుకెళ్తేనే తెలంగాణ రాష్ట్ర హక్కులను కృష్ణాలో కావచ్చు, గోదావరిలో కాపాడగలుగుతామనే కీలకమైన అంశాన్ని వాసు గారు ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే నిఖిల్ గారు కామారెడ్డి డిక్లరేషన్లో రాష్ట్రంలోని బలహీన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ 42% స్థానిక సంస్థల్లో చట్టబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతున్న పరిస్థితి. హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నిర్వహణ అనివార్యమైన నేపథ్యంలో మీరు ఎప్పుడు ఇస్తారని బీసీ సమాజం అంతా కూడా నిలదీస్తున్న పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చి చేతులు దులుపుకునే ఆలోచనలో ఉందనే కథనం ఈరోజు పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిజంగానే బీసీల హక్కులకు సంబంధించి ఇచ్చిన హామీ నెరవేరే పరిస్థితి ఉందా, లేక ఏదో రకంగా దీన్ని దాటవేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఏమైనా అనుమానం కలుగుతుందా? ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ నాయకత్వాన్ని అందరినీ తీసుకొచ్చి, పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి, ఇంకెవరెవరినో తీసుకొచ్చి
కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చాలా పెద్ద సభ పెట్టి బీసీలందరినీ అక్కడ జన సమీకరణ చేసి అనేకమైన హామీలు ఇచ్చిండ్రు వాళ్ళకు. బీసీలందరికీ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, మా మంత్రివర్గంలో స్వయంగా ఒక మంత్రిని ఎంబీసీ మంత్రిని పెడతాము అన్నారు. ఈ రోజు వరకు 18 నెలలు గడుస్తున్నా ఒక అతిగతి లేని పరిస్థితి దానికి. మరీ ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తాము. అట్లా ఇవ్వడం ద్వారా దాదాపుగా 24,768 మంది బీసీ నాయకులు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 25,000 మందిని స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులను చేసే బాధ్యత నేను తీసుకుంటా అని ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ అధ్యక్షునిగా చెప్పాడు. ఓకే, ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 18 నెలల కాలంలో మీకు అది చేసే ఆలోచన ఎందుకు రాలేకుండా పోయింది? ఇప్పటికీ కూడా దాదాపుగా పోయిన సంవత్సరం అంటే 2024 జనవరిలో సర్పంచ్ల పదవి కాలం అయిపోతాయి. ఈ రోజు కూడా ఎలక్షన్లు పెడుతున్న పరిస్థితి లేదు. ఈ రోజుకు అదే తాత్సారం చేస్తూ ఉన్నారు. పొద్దున్న లేస్తే మేము కులగణన చేసినాము అని చెప్తా ఉన్నారు. దాంట్లో ఎన్ని రకాలుగా తప్పులు జరిగినాయి, ఆయా వర్గాలు బీసీల్లో ఉన్న వివిధ వర్గాలు ఏ రకంగా రోడ్లెక్కి నిరసన తెలిపినరు, ధర్నాలు రాస్తారోకోలు చేసినారు మనం చూసినాము. దాని మీద అనేక చర్చలు మనమే చేసినాము. ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో దాన్ని కరెక్షన్ చేయడం పక్కన పెట్టి కేవలం ఎలక్షన్లకు పోతాం మేము, రానున్న నెల రోజుల్లో పెడతాము, ఇంకెప్పుడో పెడతాము అని వాళ్ళ మంత్రులే బహిరంగంగా చెప్తా ఉంటారు. ముఖ్యమంత్రి గారేమో వాళ్ళ మంత్రులకు, మా మంత్రులు చెప్పిన దానికి మాకు సంబంధం లేదు, అది అఫీషియల్ స్టేట్మెంట్ కాదని చెప్తా ఉంటారు. పీసీసీ అధ్యక్షుడేమో వాళ్ళని పిలిచి మందలించినట్టుగా బయటకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఎలక్షన్లు పెడతామని ఒకవైపు వాళ్ళే చెప్తూ, మళ్ళీ ఎలక్షన్లు పెట్టడం ఇంత ఫాస్ట్గా సాధ్యం కాదు, 42% రిజర్వేషన్లు మేము పూర్తి చేయాలంటే కేంద్ర ప్రభుత్వంలో చట్టసభల్లో పార్లమెంట్లో బిల్లు పాస్ అవ్వాల్సి ఉంది, అదంతా జరగడము ఇంత ఫాస్ట్గా అవ్వదు కాబట్టి మరికొంత టైం తీసుకుంటాము అని మళ్ళీ వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఎలక్షన్లు పెట్టే పరిస్థితి మేము తీసుకొచ్చినా కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వడం పాసిబుల్ కాదు కాబట్టి మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు బయట ఇంకెవరో థర్డ్ పార్టీ వాళ్ళు కేసులు వేయడము ఇంకేదో చేస్తే ఆయా వర్గాలకు సంబంధించిన వాళ్ళు దాన్ని ప్రధాన ప్రతిపక్షానికి రుద్ది కేవలం బీఆర్ఎస్ఏ మేము ఎలక్షన్లు పెడతామంటే అడ్డుకుంటుంది, లేదంటే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే అడ్డుకుంటుంది అని ఇటువంటి ప్రయోగాలు చేయడానికి వీళ్ళు సిద్ధంగా అవుతున్న విషయము మన కళ్ళకు కట్టినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఒకవైపు హైకోర్టు ఏమో మీరు జూలైలో 14-15 తారీఖు లోపు ఎలక్షన్లు పెట్టాలని చెప్తా ఉంది. జూలై 21 వరకు పార్లమెంట్ సమావేశమే లేదు, అక్కడ బిల్లు పెట్టే పరిస్థితి లేదు అసలు. ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రజల ముందు కానీ ఆ బీసీ వర్గాల ముందు కానీ 56% మీ లెక్క తేల్చినాం మేము అని చెప్తూ అనేకమైన వాగ్దానాలు వాళ్ళకి ఇచ్చినప్పటికీ దాంట్లో ఏది అమలు చేయకుండా మరీ ముఖ్యంగా ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించి ప్రజల ముందుకు వచ్చి లేదంటే ఒక మీడియా సమావేశం స్పెసిఫిక్గా ఏర్పాటు చేసి దీన్ని ఎట్లా చేద్దాము, ఎట్లా ముందుకు తీసుకుపోదాము అనే ఆలోచనే లేదు. రాష్ట్ర ప్రభుత్వమే ఒకవైపు మేము లెక్క కట్టినాము, ఇంత లెక్క ఉంది, మీకు ఇంత రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. మరోవైపు ఆ రిజర్వేషన్ ఏ ప్లేసుల్లో ఏ రకంగా వస్తుంది అనే ఒక డీలిమిటేషన్కి దానికి సంబంధించిన ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రోజుకు మొదలైన పరిస్థితి లేదు. కేవలం నెల రోజుల్లో ఎలక్షన్లు ఏ రకంగా పెడతారు వీళ్ళు? ఒకవైపు కోర్టుల పేరు చెప్పి పక్క పార్టీలను ప్రతిపక్ష పార్టీలను బదనాం చేయాలనేది ఒక ఎత్తుగడైతే ఆ 42% రిజర్వేషన్ల ఆశ చూపించి బీసీలను రానున్న రోజుల్లో మళ్ళీ ఏ రకంగా ఓట్లు వేయించుకోవాలి, వాళ్ళని గతంలోనే ఏ రకంగా అయితే నమ్మించి మోసం చేసిండ్రో మరొకసారి మోసం చేయడానికి మాత్రమే ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇప్పటికైనా ఈ ఆలోచనలను మానుకొని ఆ కామారెడ్డి డిక్లరేషన్లో ఏ రకంగా అయితే అనేకమైన హామీలు బీసీ వర్గాలకు ఇచ్చి వాళ్ళందరితో ఓట్లు వేయించుకున్నారో ఇమ్మీడియట్గా వాటన్నిటిని అమలు చేయండి. బీసీ పక్షాల మీద గత ప్రభుత్వం ఏ రకంగా అయితే అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేసిందో వాటిని ముందుకు తీసుకుపోతూ దాంతో పాటుగా మీరు అడిషనల్గా ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయండి. ముందు బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టండి. బీసీ వర్గాలకు ఏ రకమైన ఇబ్బందులు జరుగుతున్నాయో చూడండి. గతంలో బీసీల కోసం తీసుకున్న ఏవైతే కీలకమైనటువంటి ఈ పథకాలు ఇవన్నీ ఉన్నాయో ముఖ్యంగా గొర్రెల పంపిణీ కానీ మిగతా వాటికి సంబంధించి ఆ డబ్బులని వాపస్ ఇచ్చేసిన పరిస్థితులు చూసినాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాటన్నిటిని మీరు రెజ్యూమ్ చేసి ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయండి. బీసీ బంధుకు సంబంధించిన దాన్ని ఆ డబ్బులన్నీ ఇచ్చే విధంగా పనిచేయండి. ఇవన్నీ పక్కన పెడుతూ ఎంతసేపు రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా చేయాలి, ఆ రాజకీయాల పేరుతో పబ్బం ఎట్లా గడుపుకోవాలనేది మాత్రమే ఈ ప్రభుత్వం చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీన్ని బేస్ చేసుకొని భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక ఎజెండా తయారు చేసినాం. మేము ఒక రాష్ట్రంలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినాము. ఇంప్లిమెంట్ చేసి ఆ ఫలాలన్నీ బీసీ వర్గాలకు అందుతున్నాయి అని చెప్పి వాళ్ళ రాహుల్ గాంధీ గారు, వాళ్ళ ప్రియాంక గాంధీ గారు పక్క రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎలక్షన్లు ఉన్నాయో అక్కడ ఆల్రెడీ ప్రచారమే చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇచ్చింది లేదు, చేసింది లేదు, ఆ చేసిన కులగణనే తప్పు అని ఆ వర్గాలే స్వయంగా రోడ్ల మీదకి వచ్చి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా నాకు గుర్తున్నంత వరకు పద్మశాలి వర్గానికి సంబంధించి మేము దాదాపుగా 35 లక్షల మంది జనాభా ఉంటే 17 లక్షలే ఉన్నామని చెప్తా ఉన్నారు. గతంలో ఉన్న జనాభా కన్నా ఎక్కడైనా పెరిగే అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ 12-13% ప్రతి 10 ఏళ్ళకి పెరుగుతూ ఉంటుంది గతంలో జరిగిన సందర్భాలన్నీ చూస్తూ ఉంటే కూడా. బట్ ఈ ప్రభుత్వం
కళ్ళగట్టినట్టుగా తగ్గింది అని చూపిస్తూ ఉంది. ఇది తప్పులు తడకగా ఉందని ఆ వర్గాలే చెప్తా ఉన్నాయి. ఈ కరెక్షన్స్ చేయండి, ముందు కరెక్షన్స్ చేసి నిజంగా వాళ్ళ లెక్క తేల్చడం పక్కన పెట్టి కేవలం వాళ్ళకి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా అమలు చేయకపోవడంతో పాటు ఓట్లు దండుకునే విషయంలో ఇది ఒక ఆలోచనగా కనబడుతూ ఉంది తప్పితే వీళ్ళు నిజంగా చిత్తశుద్ధితో చేస్తున్న పరిస్థితి ఏం లేదు ఇక్కడ. వాసు గారు, ఇక్కడ మనం చూస్తే తెలంగాణలో కులగణన చేసేసాం, తెలంగాణలో ఫలితాలు బీసీ వర్గాలకు అందించేశామన్నట్టుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు అనేక రాష్ట్రాల్లో ఎన్నికల్లో ప్రచారంలో యూజ్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ తెలంగాణకు వచ్చేసరికి నిజంగానే స్థానిక సంస్థల్లో కూడా బీసీలకు చట్టబద్ధంగా ఇచ్చే రిజర్వేషన్ల అంశంలో కేవలం జీవో ఇచ్చి చేతులు దులుపుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా వస్తున్న కథనాల్ని మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? దీన్ని బీసీ వర్గాలు ఎట్లా అర్థం చేసుకునే అవకాశం ఉంది? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము పంచాయతీరాజ్ ఎన్నికలకు డెడ్లైన్ హైకోర్టు విధించిన తర్వాత కొత్త నాటకానికి తెరలేపింది. ఆ కొత్త నాటకం ఏంది అంటే ఇవాళ ఎట్లాగూ వాళ్ళు ఇచ్చిన గడువులో ఎన్నికలలో 42% రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అది వీళ్ళ చేతిలో లేదు 42% రిజర్వేషన్ అనేది. మేము ఆనాడే బీఆర్ఎస్ పార్టీగా చెప్పినాం, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఆ రాజు ఏదైతే ఇచ్చిండ్రో, మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఏమి ఇచ్చిండ్రో అన్నాడు, మేము 42% రిజర్వేషన్ ఇస్తాం పంచాయతీరాజ్ ఎన్నికల్లో. ఒక్క పంచాయతీరాజ్ ఎన్నికలు కాదు, అన్ని రంగాలలో 42% డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు బీసీలంతా కూడా. ఒక్క పంచాయతీరాజ్ ఎన్నికలు పక్కన పెట్టండి, పంచాయతీ ఎన్నికలలో ఎవరో ఒకరిద్దరు ఆ నాయకులు ఇద్దరు కావచ్చు, కానీ అన్ని రంగాలలో ఇలా రిజర్వేషన్ల కోసం అన్ని రంగాలలో ఇలా 42% ఇవ్వాలని బీసీల డిమాండ్ గొంతెత్తుతా ఉన్నారు. దీని గురించి మాట్లాడతలేరు. ఇవాళ కొత్త నాటకానికి ఏం తెరలేపిందంటే హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు మేము ఒక జీవో ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తే ఆ జీవో మీద ఏ బీసీ నాయకుడు కోర్టుకు వెళ్తే అది బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, వెనుక నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించింది, దానికి మేమేం చేయాలని తప్పించుకోవడానికి, అంటే జీవో ఇచ్చినాం మీరు తన్నుక సావండి ఏమైనా చేయండి మీకు మీరు అనే ఒక రీతిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది. రెండవది, ఇలా నాడు అసెంబ్లీలో ఈ యొక్క 42% గురించి చర్చ పెట్టినప్పుడు ఏం చెప్పారండి, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తా అన్నారు. తీసుకెళ్ళిరా బీసీ నాయకత్వం అఖిలపక్షాలు అన్ని పార్టీలను ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోతా అన్నారు. తీసుకెళ్ళిరా ఇప్పటి వరకు ఆ చర్చే లేదు. అఖిలపక్షం ఇవాళ 10 సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణ కోసం, అంటే ఆయన పోయింది 45 సార్ల, 10 సార్లు ప్రత్యేకంగా మంత్రివర్గ విస్తరణ కోసం వేయడం కదా. నువ్వు నరేంద్ర మోడీని కలిసింది కదా, ఒక్కసారన్నా బీసీకి సంబంధించి బీసీ రిజర్వేషన్ గురించి ఒక్క వాటన మాట్లాడినరా నరేంద్ర మోడీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని వీరికి సంబంధించిన అంశాలు మాట్లాడింది. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ముఖ్యంగా బీసీలకు ఇచ్చిన హామీల గురించి మీరు చర్చించలేదు కదా ఏనాడు. మీరు ఇక్కడున్న కేంద్ర మంత్రులు ఇద్దరు తీసుకోరో లేకపోతే మీరు పోయినప్పుడో ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఇలా అదే అడుగుతున్నారు. అదే కాకుండా ఇలా మీరు బీసీలకు చట్టబద్ధత తీసుకొస్తా అన్నారు, సప్లాన్ పెడతా అన్నారు, సప్లాన్కి సంవత్సరానికి 20,000 కోట్లు అన్నారు, ఆ బడ్జెట్లో 20,000 కోట్లు కూడా లేవు. అంటే ఇవన్నీ కూడా మోసం, దగ. ఇవాళ అన్ని రంగాలలో బీసీలను మోసం చేయడమే, అన్ని వర్గాలను మోసం చేయడం, ఇచ్చిన హామీల విషయంలో ప్రజలను మోసం చేయడమే. కాబట్టి వీళ్ళన్నీ కూడా తప్పకుండా ఈ పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు, ఏ పార్టీ ఏం చేస్తుంది, ఏ నాయకుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంగా మీ టీన్యూస్ వేదిక ద్వారా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా మొన్న చెప్పిన రేవంత్ రెడ్డి గారు పాలేందో నీళ్ళేందో తెలిపింది, మేము చేసిందేమో చర్చ పెట్టండి రచ్చబండ కాడ, వాళ్ళు చేసింది చర్చ పెట్టా ఉన్నారు. అందుకనే ఇలా చర్చ పెడతా ఉన్నారు. ఏం చర్చ పెడతా ఉన్నారంటే కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు డిఫరెన్స్ చర్చ పెడతా ఉన్నారు. ఆనాడు ఏ విధంగా పంటలు పండినాయి, ఆనాడు ఏ విధంగా మాకు కేసీఆర్ గారు రైతును రాజు చేయడానికి ప్రయత్నం చేసిండు, ఈనాడు మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు, ఓట్ల కోసం రాజకీయం చేస్తా ఉన్నారు. ఓట్లకు వీళ్ళు రైతు బంధిస్తే ఆనాడు నాట్లకు కేసీఆర్ గారు రైతు బంధించిందని ఈ చర్చ రచ్చబండ దగ్గర జరుగుతూ ఉన్నది. ఈ చర్చ జరుగుతూ ఉన్నది మీరు చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. కాబట్టి తప్పకుండా పంచాయతీరాజ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పంచాయతీరాజ్ ఎన్నికల్లో కూడా బీసీలకు 42% ఇస్తా అని చెప్పి మోసం చేస్తా ఉన్నది. పార్టీ తరఫున ఇస్తా ఉన్నారు. పార్టీ తరఫున నువ్వు ఇచ్చేది ఏందే? మేము డిమాండ్ చేస్తా ఉన్నావు పార్టీ తరఫున. మీరు పార్టీ తరఫున ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో 42% ఇస్తారా? పంచాయతీ ఎన్నికలు కాదు, రేపు జరగబోయే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు రాహుల్ గాంధీతో ప్రకటన ఇప్పియండి. రిజర్వేషన్ రాకుండా మంచిదే, తర్వాత విషయం అనుకోండి. మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లో 42% బీసీలకు ఇస్తాము మేము అని చెప్పి మీరు ఒక మాట మాట్లాడండి. మేము పార్టీ తరపున ఇస్తాం, మిగతా వాళ్ళు పార్టీ తరపున ఇవ్వాలంటే పార్టీ తరపున ఎవరు ఏ విధంగా ఇస్తారో వాళ్ళు ఇస్తాం. వాళ్ళ పార్టీ యొక్క రాజ్యాంగం ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు ముందుకెళ్తారు. పార్టీ నుంచి ఇవ్వడానికి మీరు ఈ యొక్క మేనిఫెస్టోలు ఎందుకు పెట్టాలి, అసెంబ్లీలో తీర్మానం ఎందుకు చేయాలి, దాని పేరు మీద 78 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా సర్వే ఎందుకు చేయాలి ఈ మాత్రానికి?
కాబట్టి ఇది మొత్తం కూడా ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను దగా చేసింది, మోసం చేసింది. ముఖ్యంగా ఒక బీసీలే కాదు, అన్ని వర్గాలను ఇచ్చిన హామీల విషయంలో 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీల విషయంలో కూడా ఇప్పటి వరకు దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం, 6 గ్యారంటీలకు కూడా చట్టబద్ధత తీసుకురాకపోవడం అంటేనే తెలంగాణ ప్రజలను మోసం చేయడం అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ మోసానికి, ఈ దగాకు తప్పకుండా సమయం సందర్భంలో మరి తెలంగాణ ప్రజలు కర్రు గాల్చి బాత పెట్టడానికి కాంగ్రెస్ కు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. చాలా కీలకమైన పరిణామం మనం చూస్తా ఉన్నాం. రాష్ట్రంలోని బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి చివరికి కేవలం జీవో ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం జరిగితే తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో బీసీలు కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం చెప్తారని వాసు గారు అలాగే నిఖిల్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఇతర హామీలు అమలు చేయకుండా చేతులెత్తేస్తున్న అంశంపై కూడా తప్పకుండా ప్రజా తీర్పు అత్యంత కఠినంగా ఉంటుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు, నిఖిల్ గారు చర్చలో పాల్గొన్నారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.